రంపచోడవరం మండలం మానేపల్లి గ్రామంలో మానవ హక్కుల పరిరక్షణ మరియు అవగాహన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. మన్యం ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని రక్తపోటు, మధుమేహం, ఎముకల సమస్యలు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సలహాలు అందించడంతో పాటు అవసరమైన మందులు మరియు దుస్తులను ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 50 కుటుంబాలు ఈ వైద్య శిబిరం ద్వారా లబ్ధి పొందినట్లు సంస్థ అధ్యక్షులు సత్య గుమ్మాపు తెలిపారు. ఈ సందర్భంగా సత్య గుమ్మాపు, కడలి వెంకటేశ్వరరావు, డాక్టర్ కెఎం జగదీష్ నాయుడు, బిందు చౌదరి, పిచ్చుక మహేష్, పచ్చిపాల కళ్యాణి, అడారి దుర్గా, ఉప్పాడ మౌనికారెడ్డి, పచ్చిపాల వీరబాబు, కర్రి అరుణ్ కుమార్, ఏరువ మీనాక్షిరెడ్డి, గొల్లవెల్లి శ్రీనివాస్, దేవి, కొమ్మిరెడ్డి ప్రభావతి, వందన కుమార్, గుంటూరు రమణ, శ్రీహరి తదితరులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండడం ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. అదేవిధంగా ఓసన్న మినిస్ట్రీస్ పాస్టర్ జాన్ వెస్లీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ జగదీష్ నాయుడు అభినందనలు తెలిపారు. ఓకే చెప్పండి. ఓకే మరి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చేయండి. పెట్రోల్ పట్టు. తీసారా యూత్ అంతా సీజన్ రావణం గారు తీసారా? రావణం గారు నేను దిగు.
ఇంకా అటు కొన్ని 4 ఇల్లు ఉన్నాయి. దారి ఎలా ఉంటుంది? ఏమవుతారు అర్థండి మీరు వేస్తుంటారు మాది మీకు చెప్పండి అంటే జీడి మొక్కలు అక్కడ జీడి మొక్కలు అనమాట జీడి మొక్కలు మీరు ఫారెస్ట్ లో జీడి ఏరుకుంటారా లేకపోతే మా పక్కన